ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ గారు ఒరిస్సా నుంచి ప్రధానమంత్రి ఆవాస్ యోజన అంటే పేదవాళ్లకు గృహాలు నిర్మించే పథకాన్ని ఈ సంవత్సరానికి మొదలుపెట్టారు. గతంలో చూస్తే రెండు రకాలు, ఒకటి అర్బన్లో టౌన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న పేదవాళ్ల కోసం, లేదా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేదవాళ్ల కోసం, ఇద్దరికీ కూడా ఇళ్లు లేని వారికి సపరేట్గా ఇళ్లు ఇచ్చేటువంటి పథకాన్ని ఈరోజు ఒరిస్సా నుంచి ప్రధానమంత్రి గారు అనౌన్స్ చేశారు. ఇది పూర్తి సమాచారం రావడానికి ఒక నెలన్నర పడుతుంది. తర్వాత సచివాలయాల వారీగా ఇప్పటిదాకా ఎవరికైతే ఇళ్లు శాంక్షన్ చేయలేదో వాళ్ళందరికీ, ఆ పేదవాళ్ళందరికీ, దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నటువంటి అందరికీ కూడా ఉచితంగా ఇళ్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం ఇది. ఇంతకుముందు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా ఆదోనికి అర్బన్ ఏరియాలో చేసినటువంటి ఇళ్ల గురించి, గ్రామీణ అంటే పేదవాడికి ఇచ్చేటువంటి సొంతింటి కళ గురించి చెప్తాను. మొత్తము ఇళ్లు శాంక్షన్ చేసి 2014 నుంచి 15 నుంచి 24 దాకా నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా ఉండగా ఆదోనిలో 8024 ఇళ్లు శాంక్షన్ చేశారు. దాంట్లో పూర్తయిన ఇళ్లు 1835 మాత్రమే. పని జరుగుతున్నవి 5683 ఇళ్లు. బేస్మెంట్ లెవెల్ కంటే తక్కువగా ఉన్నాయి 506 ఇళ్లు. అలాగే పైప్ స్టేజ్ లో ఉన్నవి 178. ఈ రకంగా డిఫరెంట్ స్టేజ్ లో ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని అర్బన్ హౌసింగ్ ని, పూర్తి కాని ఇళ్లని, అంటే శాంక్షన్ అయిన ఇళ్లతో పోల్చుకుంటే పూర్తయిన ఇళ్లు కేవలం 10% మాత్రమే. 90% ఇళ్లు పూర్తి చేయాల్సి ఉంది. ఇప్పుడు వీటి మీద దృష్టి పెడతాం మొట్టమొదట. అలాగే గ్రామీణ ప్రాంతంలో మొత్తం 491 ఇళ్లు శాంక్షన్ అయి ఉంటే వాటి కంప్లీట్ అయినవి కేవలం 86 ఇళ్లు మాత్రమే. అంటే 20% ఇళ్లు మాత్రమే పూర్తయినాయి. 80% ఇళ్లు నరేంద్ర మోదీ గారు ఇచ్చారు, శాంక్షన్ అయినాయి, కానీ పూర్తి కాలేదు. ఎవరు దాని మీద దృష్టి పెట్టాల్సిన ఈరోజు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యేగా ఆదోనిలో ప్రతి పేదవాడికి సొంతింటి కలను తీర్చడానికి పూర్తి స్థాయి ప్రయత్నం చేస్తాను. సగంలో ఆగిపోయిన ఇళ్లైనా లేదా మొదలు పెట్టని ఇళ్లైనా సరే వృధా అయిపోకుండా వాటిని పూర్తి చేసే ప్రయత్నం చేస్తాను. అలాగే అర్బన్లో టెట్కో ఇళ్లు, టెట్కో ఇళ్లకు సంబంధించిన సమాచారం కూడా, ఇది కూడా ప్రతి పేదవాడికి అర్బన్ ఏరియాలో ఇస్తున్నటువంటి ఇళ్లు. దీన్ని కూడా మనం ఆలోచన చేయాల్సి ఉంది. మొత్తము శాంక్షన్ అయినటివి 4720 ఇళ్లు శాంక్షన్ అయితే 2000 ఇళ్లు మాత్రం ఆల్రెడీ కంప్లీట్ చేశాం మనం. ఇది చాలా సున్నితమైన సమస్య. టెట్కో ఇళ్ల అన్ని పూర్తయినప్పటికీ కూడా లబ్ధిదారులు అక్కడ వెళ్ళి నివసించట్లేదు, వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి. గతంలో కూడా నేను ఒకసారి మిమ్మల్ని అందరినీ తీసుకెళ్లి, మీడియాని తీసుకెళ్లాను, ఇంజనీర్లు తీసుకెళ్లి అక్కడ టెట్కో ఇళ్లలో ఉన్న సౌకర్యాలను పరిశీలించాం. చాలా అద్భుతంగా ఉంది. వచ్చే నెలలో దీన్ని ప్రత్యేక ప్రాజెక్టుగా తీసుకుని ఎవరెవరైతే లబ్ధిదారులు అక్కడికి వెళ్లలేదో వాళ్ళందరికీ నచ్చజెప్పి వాళ్ళకున్న సమస్యలన్నింటినీ తీర్చి టెట్కో ఇళ్లు వందల కోట్ల రూపాయలతో కట్టినటువంటి బ్రహ్మాండమైన కాలనీ, దాన్ని పూర్తి చేసి అక్కడ నివాసయోగ్యంగా చేసే బాధ్యతను కూడా తీసుకుంటాం. దీన్ని కూడా ఒక యుద్ధ ప్రాతిపదికనగా పూర్తి చేస్తాం. ఈరోజు లబ్ధిదారులకి ఇల్లు పూర్తయిన లబ్ధిదారులకు కొంతమందికి ఇళ్లు ఇస్తా ఉన్నాం, వాళ్ళకు కీస్ హ్యాండ్ ఓవర్ చేస్తా ఉన్నాం, వీళ్ళకి తాళాలు ఇస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని కూడా ఈరోజు చేశాం. ప్రతి పేదవాడికి సొంతింటి కళ అనే ఈ యజ్ఞాన్ని మరింత గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రతి పేదవాడికి లబ్ధి చేకూర్చేలాగా పూర్తి స్థాయి ప్రయత్నం చేస్తానని మీ ద్వారా హామీ ఇస్తా ఉన్నాను.